మరో బ్రేకింగ్ అంటోంది. ఇరాన్ లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ నేపథ్యంలో భారతీయ పౌరుల మొదటి బ్యాచ్ ను ప్రత్యేక విమానంలో టెహ్రాన్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. దీంతో ఆమ్రోహా, సంబాల్, బిజ్నోర్ నుంచి తమ వారిని కలుసుకునేందుకు బంధువులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలివచ్చారు. ఇక ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మొదటి బ్యాచ్ భారత విదేశాంగ శాఖకు ధన్యవాదాలు తెలిపింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చామని వారు అంటున్నారు. తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇరాన్ లో ప్రస్తుతం పరిస్థితులు కొద్దిగా చక్కబడ్డాయని కొందరు ప్రయాణికులు తెలిపారు. అయితే పరిస్థితిని తీవ్రతరం చేయడానికి భారీ ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. 2-3 రోజుల్లో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా పునరుద్ధరించే అవకాశం ఉందన్నారు. ఐఎస్డీ కాల్స్ కూడా పూర్తిగా నిలిచిపోయాయన్నారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో రోజుల తరబడి కమ్యూనికేషన్ తెగిపోయిందని వారు తెలిపారు. तो अभी अच्छे हैं, हम लोग अभी अच्छे तरह से आ गए। अभी कुछ खाली नेटवर्क का इशू था, अभी दूसरा कुछ इशू नहीं है। ऐसा तो कुछ बारे में ये नहीं है। अभी फिलहाल के लिए तो ठीक है, कुछ प्रॉब्लम नहीं। ऐसा नॉर्मल खाली हुआ था, ऐसा कुछ ही नहीं। 1 दिन के लिए 1-2 दिन के लिए ऐसा कुछ है। कंडीशन तो खराब ही है वहाँ पे। तो बाकी हमारा भारतीय गवर्नमेंट है बहुत सहयोग कर रही है। एम्बेसी वालों ने हमारे को इन्फॉर्मेशन दिया था कि जितना जल्दी हो सकते आप निकलो, तो बहुत ही अच्छा उन्होंने रिस्पॉन्स दिया है। हमारे यहाँ एक स्टील प्लांट है मेरे को, तो उन्होंने मेरे को भेजा था यहाँ से। हाँ, वहाँ पे मतलब कंपनी के अंदर तो माहौल ठीक था। कंपनी से बाहर जैसे शहर हैं, गांव में बहुत बुरा हाल था। इतनी अभी नहीं है, वीडियोस वगैरह नहीं है। हम तो कंपनी में खुद ही अंदर दुबके हुए थे। वहाँ के जो लोकल लोग थे वही हमको आके बताते थे, खबरें देते थे कि ऐसा हो रहा है।